డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాట్సాప్ మనమిత్ర శిక్షణా కార్యక్రమం ఎలా చేస్తామనేది తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనమిత్ర వాట్సాప్ నంబర్ వచ్చి 9552300009. ఈ నంబర్ ద్వారా మనం వాట్సాప్ యొక్క ట్రైనింగ్ని ఎలా పూర్తి చేయాలనేది తెలియజేయడం జరుగుతుంది. మనం వాట్సాప్ సర్వీస్ ఇచ్చేటప్పుడు మన గవర్నమెంట్ యొక్క సింబల్ ఎంబలం అనేది ఈ విధంగా కనపడుతుంది, సత్యమేవ జయతి. ఈ విధంగా మనకి నంబర్ డైల్ చేయగానే గవర్నమెంట్ సర్వీసెస్ సంబంధించిన మన లోగో కనపడుతుంది. ఈ లోగో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయండి. హాయ్ అని ఇప్పుడు మనం ఇక్కడ మెసేజ్ టైప్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. హాయ్ అని మనం మెసేజ్ పెట్టడం జరిగింది. మనమిత్ర నుంచి మనకి సర్వీసెస్ ఎంచుకోండి అని చెప్పి మెసేజ్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనకి చూజ్ యువర్ సర్వీస్ లేదా తెలుగులో అయితేనేమో సర్వీసెస్ సేవను ఎంచుకోండి అని వస్తుంది. ఈ విధంగా సర్వీసెస్ ఎంచుకోమన్న తర్వాత ఈ మెనూ వస్తుంది, సెలెక్ట్ ద సర్వీసెస్. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. ఈ సర్వీస్ అన్నీ స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేశాక చేసిన తర్వాత లాస్ట్లో చూడండి, ఇది టెస్ట్ సర్వీస్ అని లాస్ట్లో ఒకటి ఉంది చూడండి, టెస్ట్ సర్వీస్ అని. టెస్ట్ సర్వీస్ ఎంచుకున్న తర్వాత నో యువర్ ఫార్మర్ ఐడి అని ఉంది. ఈ నో యువర్ ఫార్మర్ ఐడిని ఫస్ట్ ఆప్షన్ మేడం టిక్ చేయండి. మనం ఫార్మర్ యువర్ ఐడి కొట్టిన తర్వాత కింద లాస్ట్లో కన్ఫర్మ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మన మెసేజ్ మనమిత్రాకి వెళ్ళిపోతుంది. మనమిత్రా నుంచి మనకి ఒక చిన్న ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి లాస్ట్లో ఇక్కడ కింద. ఆ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు రోల్, మనం ఏదైతే ఏ రోల్లో ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం స్వర్ణగ్రామ సిబ్బంది కాబట్టి స్వర్ణగ్రామ సిబ్బంది అందరూ కూడా ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి కొట్టండి. సిఎఫ్ఎంఎస్ ఐడి నమోదు చేయండి మేడం. మనం ఈ విధంగా డేటా ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మాత్రం చేయకండి. నెక్స్ట్ కన్ఫర్మ్ కంప్లీటెడ్ నొక్కండి. మనం ఈ విధంగా కంప్లీట్ చేసిన తదుపరి చేయడానికి పట్టిన సమయం 2 నుంచి 3 నిమిషాల మధ్యలోనే ఉంటుంది. స్వర్ణగ్రామ సిబ్బంది ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. మనం చేసేటటువంటి సర్వేలో సిఎఫ్ఎంఎస్ ఐడి అని చెప్పడం జరిగింది కాదండి. సిఎఫ్ఎంఎస్ ఐడి కాకుండా ఇక్కడ మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి కనుక వేసినట్లయితే ఈ యొక్క సర్వే అనేది మీ యొక్క ఖాతాలోకి జమ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ విషయాన్ని గమనించండి. మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడి ద్వారా ఎంటర్ చేయడం ద్వారా మీరు కనుక సర్వేని పూర్తి చేసినట్లయితే ఈ యొక్క సర్వీస్ అనేది మీ యొక్క ఖాతాలోకి జమ అవుతుందని తెలియజేస్తున్నాను.